నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఐపీఎల్ మ్యాచ్ ప్రిడిక్షన్ మోసం. ఇయాల రాశి ఫలాలల్ల నీకు తిరుగు లేదు అని రాసి పెట్టినదట మావానికి. కారు పెట్టలేదని అలిగిండు అల్లుడు. మండపంల నుంచే లేచి బురబుర పోయిండు. బంగారాన్ని డబుల్ చేస్తామన్నారు దొంగలు. ఇసొంటోళ్ళ చేతిలో మోసపోకుండ్రి జనాలు. రోడ్డు మీద బొల్లుతున్నది ఈ పిల్ల. రీల్స్ ఇట్లా చేసుడేందుల్లా. అమెరికా పోయేటోళ్లకు మెంతి కూర కట్టలు అమ్ముతున్న వెన్నెల. బాగా తింటే పెరుగుతది పొట్ట, నా దగ్గర దొరుకుతది మెంతి కూర కట్ట. బాగా తింటే పెరుగుతది పొట్ట, బాగా తింటే పెరుగుతది పొట్ట, నా దగ్గర దొరుకుతది మెంతి కూర కట్ట. ఈమెంది ఎయిర్పోర్ట్ కు ఏమో అరుస్తున్నది. మెంతి కూర కట్టలు ఉన్నాయి ఇక్కడ, తాజా తాజా మెంతి కూర కట్టలు. ఓ అన్నా, ఓ అక్క, మెంతి కూర కట్ట తీసుకుపోతున్నావా? ఓ పిల్ల, మెంతి కూర కట్టెలు ఎయిర్పోర్ట్ లో ఎవరు కొంటారని అమ్ముతున్నావు? ఆగు నువ్వు. నేను నీ లెక్కన దమాక్లేందా అన్న? నీ లెక్కన దమాక్లేందా అన్న? అమెరికా కోయేటోళ్ళు అస్సలు మిస్ కావద్దు, కొనుక్కొని పోవాలి. రావాలమ్మా రావాలి. ఓ వెన్నెలా, గా మెంతి కూర కట్టెలు అమ్ముతున్నావేంది? అయినా అమ్మేదానివి మన గల్లీలు అమ్ముకోక గా ఎయిర్పోర్ట్ లో అమ్ముతున్నావు. అరే నేనేం ఆల్లీలకు అమ్ముతలేను, అమెరికా కోయేటోళ్ళకే అమ్ముతున్నా. రావాలమ్మా రావాలి. అమెరికా కోయేటోళ్ళు నా దగ్గరనే కొనుక్కొని పోవాలి. అదేంటి, అమెరికా పోయేటోళ్ళు మెంతి కూర కొనుక్కోవాలనా? ఎందుకు, అక్కడ దొరకాయా? ఎందుకు దొరకాయి? కాకపోతే ఫుల్ గా డబ్బులు వేస్ట్. అదే నా దగ్గర అయితే మస్తు తక్కువ. అగ్గు అగ్గు అని గంత మొత్తుకుంటున్నావు. ఇంతకు కట్ట ఎంత? అంతెక్కడిది, కట్టకు 300. కట్టకు 300. ఏంది, కట్టకు 300? అది కూడా అగ్గు అనా? షాన్ అంటే షాన్ అగ్గువా. ఇంకా 10 రూపాయలకు వచ్చే మెంతి కూర కట్టకు 300 చెప్పి మోసం చేద్దామని చూస్తున్నావా? హలో, అది మన కాడ. అదే అమెరికాలో అయితే మెంతి కూర కట్టకు 600 అట. 600 రూపాయలా? మరి నేను ఇంకా సగానికే 300కే అమ్ముతున్నా. ఇక్కడ నుంచి అమెరికా పోయేటోళ్ళు నా దగ్గర కొనుక్కొని పోతే అక్కడికి పోయినాక కొనుడు బాధ తప్పుతుంది. ఇంకా ఎక్కువ కొనుక్కపోయి అక్కడ అమ్ముకున్నా కట్టకు 300 మిగులుతాయి. అందుకే ఇక్కడ ఎయిర్పోర్ట్ లో అమ్ముతున్నా. పొయ్యి అంటు పెట్టడానికి కావాలి అగ్గి పెట్ట, నా దగ్గర ఉన్నది మెంతి కూర కట్ట. ఓ పిల్ల, ఎవరు చెప్పిండ్రు అక్కడ గంత రేటు ఉన్నదని? నేనే ముత్తగానే చెప్తలేను, ఇంగో ఈ అక్కే చెప్తున్నది ఇను. मेथी और ये है 600 रुपए की ये बन. ఇది వినే మంచిగా ఈ కట్టలని కొనుక్కొని ఎయిర్పోర్ట్ కి వచ్చిన. మంచిగా అమెరికా పోయేటోళ్ళు కొనుక్కొని పోతారని. ఆహా, అట్లనా? ఈడ 10 రూపాయలకు కట్టని తెలిసేనాయే. అసొంటప్పుడు ఈ నుంచి కొనుక్కోపోవాలనుకునేటోళ్ళు నీ దగ్గర 300 ఎందుకు పెడతారు? ఇంటి దగ్గరనే 10 రూపాయలకే కట్ట కొనుక్కోపోతారు కదా. కొంచెం కూడా బుర్రలేదు కదా. ఆలోచించలేవా అని ఇప్పుడు ఈ కట్టలను ఏం చేయాలి? ఇంటికి పట్టుకొస్తా, ఇక నువ్వే అంటి పెట్టు. అట్లనే మీ ఇంటి పక్కలకు కూడా ఇయ్యు. ఓం భీం బుష్, మీ దగ్గరున్న డబ్బులను డబుల్ చేస్తాం. ఓం భీం బుష్, మీ దగ్గరున్న బంగారాన్ని రెట్టింపు చేస్తాం. తులం ఉంటే 2 తులాలు, 2 తులాలు ఉంటే 4 తులాలు. ఎవ్వరైనా సరే మా దగ్గరికి రండి, మీ దగ్గరున్న డబ్బును బంగారాన్ని డబల్ చేసుకోండి అని చెప్తే ఓ అవ్వ పోయింది. ఇక అటు ఇంకా ఏమైంది అని అంటే, ఇంగో ఈ బండి దగ్గర ఉన్నారు కదా, వీళ్ళు బద్మాష్గాళ్ళు. వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళ దగ్గరికి పోయినామంటే విక్రమార్కుడు సినిమాల రవితేజ గుండు గీసినట్టు గీస్తారు. పాపం గీ అవ్వ గట్లనే మోసపోయిందుల్లా. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ బద్మాష్గాళ్ళు బండి మీద పట్టపగటీలే వచ్చి ఈ అమాయకురాలైన అవ్వను, నీ దగ్గరున్న బంగారాన్ని డబుల్ చేస్తాం, మాకు అన్ని విద్యలు వచ్చు, ఇప్పుడు బంగారం రేట్ ఎంతుందో తెలుసు కదా, ఇక బంగారం డబ్బులైతే నీకే మస్తు లాభం అని చెప్పి నమ్మించి మెడలున్న బంగారాన్ని ఇమ్మన్నారట. నిజమే కావచ్చు అనుకొని మెడల గొలుసు ఇస్తే దాన్ని లోపలేసుకొని వాళ్ళ దగ్గరున్న నకిలీ గొలుసు చేతిలో పెట్టిపోయారట.
వీళ్ళు వేసుకొచ్చిన బండికి నెంబర్ ప్లేట్ కూడా లేదు. అటెంక మోసపోయినా అని తెలుసుకున్న ఈ అవ్వ లబో దిబో అని మొత్తుకున్నది. ఏం లాభం, ఇది ముందే ఉంటే ఇంత కథ అవునా? అందుకే దురాశ దుఃఖానికి షేటు అంటారు. ఇక వీడియో ఉన్నది కాబట్టి దొరుకుతారు, ఏడికోరు గాని పబ్లిక్ మాయ మాటలు చెప్పేటోళ్ళు మీ దగ్గరకు వస్తే నమ్మకుండ్రి, సరేనా? పెళ్లిళ్ళ కొందరు పెళ్లి కొడుకులు అలుగుతుంటారు. అలక వీడాలంటే ఏదో ఒకటి కోరింది పెట్టాలంటారు. దానికి అత్తగారింటోళ్ళు సరే అంటే అలక వీడుతాడు, లేకపోతే అట్లనే అలుగుతాడు. కొన్ని జాగల్లో ఇది మజాక్లకు నడుస్తున్నది, ఇంకొన్ని జాగల్లో సీరియస్గానే చేస్తుంటారు. అయితే ఇడొక పెళ్లి కొడుకు గిట్లని అలిగి ఏం చేసిండో చూడుండ్రి. చూసిన్రా, అత్తగారి మీద అలిగిన అల్లుడు కోసిన పొలాల నుంచి ఎట్లా రయ్యున పోతున్నాడో. జరంతసేపు అయితే లగ్గం అయిపోయేది, కాకపోతే అలిగి కోపంతోని మండపం నుంచి లేసొచ్చిండు. ఇంతకు ఈయన బాధ ఏందట అంటే పెళ్లిళ్ళ అత్తగారు కారు పెట్టలేదట. అంతే, మొదట అలిగి అటెంక మండపం మించి లేచి అగో నాకు కారు పెట్టరా, అట్లయితే ఈ పెళ్లి నాకొద్దు అని రయ్యిరైనా పోవట్టిండు. ఇక ఈయన ఇట్లా పోతుంటే అరే గట్లెట్లా పోతావు అనుకుంటా అత్తగారింట్లో వెనకాల పోవట్టిర్రు. గమ్మతున్నది పోన్రి. అరే కారు కోసం కొన్ని నిమిషాలల్లో జరిగే పెళ్లిని ఆపుతాడా దమాక్లేని పెళ్లి కొడుకు? ఇక ఇది చూసి లగ్గానికి వచ్చిన వాళ్ళంతా షాక్ అయ్యి ఇప్పుడే గిట్లా చేస్తున్నానంటే రేపట్ల ఇంకెట్లా చేస్తాడో ఏమో అనుకోవట్టిర్రు. అది కూడా నిజమే కదా మరి. ఒక బల్లే టీచర్ మేడం పడుతున్న కష్టం చూస్తే కండ్ల నీళ్ళు ఆగయుల్లా. పాపం ఆమెకు పిలగాన్ల పట్ల ఉన్న ప్రేమకు, వాళ్ళని చూసుకునే తీర్లో ఉన్న శ్రద్ధకైతే మెడల దండేయాలనిపిస్తుంది. ఓయమ్మో, గింతగనం చెప్తున్నారు, అంతగనం ఏం చేసింది ఆ మేడం? ఎవరసలు ఆమె అంటే చూడండి మీరే. అయ్యయ్యయ్యయ్యో, ఎంత కష్టం వచ్చనే టీచర్ మేడంకు. పాపం బల్లె పాఠాలు చెప్పి చెప్పి అలసి సొలసిపోయి గాలి కోసం పైకి చూస్తే పంకలేక, ఎదురుగా చూస్తే ఏసీ లేక, పక్కనున్న పిల్లగాని చేతికి ఇసునకర్రిచ్చి ఊపరా, నువ్వు విసనకర్ర ఊపకుంటే నేను నా చేతిలో కర్ర ఊపాల్సి వస్తుంది అన్నట్టున్నది. ఆ బక్క బాలుడు చేతులంతా నొయ్యంగా ఊపేదూపుతున్నాడు. పాపమాన్ని చూడుండ్రులా ఎంతసేపటి నుండి ఊపుతున్నాడో ఏం పాడో. చెయ్యి గుంజుతుంటే ఎట్లా ఇదిలిస్తున్నాడో. అయ్యో, ఇక ఏమనాల చెప్పుండ్రి ఈ మేడంను. మరి గింత అధ్వానమానుల్లా పిల్లగాళ్ళతోటి గీ పనులా చేపిచ్చేది. మనకాడ కాదులేండి, ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం రీవా జిల్లాలో ఉన్న ఒక సర్కార్ బల్లెం ముచ్చట. ఆయనతిది ఆన్నే ఉన్నోళ్ళొకలు మేడంకు తెలియకుండా వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టేసరికి గట్టిగానే గరానికి వస్తున్నారు ఆ బల్లె చదువుతున్న పిల్లగాళ్ళ తల్లిదండ్రులు. గిందుకేనా మా ఓళ్ళను బడికి పంపుతున్నది అని. మరిగా వీడియో సాక్షిగా మేడంను మెచ్చుకొని మెడలేసుకుంటారో ఇంకేమన్నా చేస్తారో పై ఆఫీసర్లకే తెలియాలిగా. ఇంట్లో పెంచుకునే కుక్కలు, కోళ్ళు, ఆవులంటే పిలువంగానే వాలుకుతాయి, తిందూరా అనంగానే ఊరికొస్తాయి. ఇక వాటికి ఇచ్చే ట్రైనింగ్ను బట్టి ఆ పనులు ఈ పనులు చేస్తాయి కదా. కానీ ఇక్కడ చూడుండ్రి, ఒక మూగజీవి తిందూరా అనంగానే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో. అరే వా, బంగ్లా మీదున్న అక్క చపాతి తిందురా అని విలువంగానే ఇట్లా వచ్చిందట పైకి. ఇక చూడుండ్రి, చపాతి చేతుల పట్టుకొని తిను అనంగానే ఎంత ముద్దుగా తింటున్నదో, ఎంత ముద్దుగా తింటున్నది. అగో మళ్ళెట పోతున్నవేందే మయూరమా, అప్పుడే అయిపోయిందని తినుడు, ఇంకొంచెం తిను దా. అది సూపర్. పాపం ఎంత ఆకలి మీదున్నదో ఏమో, దబ్బ దబ్బ మింగుతున్నది. మరి ఇది అక్కొళ్ళు పెంచుకుంటున్న నెమలేనో, ఆడ చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రోజు ఇంటి మొఖాన వచ్చి వచ్చి అలవాటే అయిందో గాని ఇగో ఇట్లా ఏన్నుంచో వచ్చి బుక్కెడు మింగుడు పడ్డది బంగారం. మస్తు ఉన్నదిలే వీడియో, జంతు ప్రేమికులకైతే మస్తుగా నచ్చుతుంది. మరి ఇది ఎక్కడ జరిగిందో ఏమో గాని ఇంటర్నెట్లనైతే ఇరుగా తిరుగుతున్నది ఇప్పుడు వీడియో. పట్టాల పైనుండి దాటడం ప్రమాదకరం, దయచేసి ప్లాట్ఫామ్ మారడానికి వంతెనను వాడండి, లేనిచో శిక్షింపబడదురు అని పొద్దస్తమానో మైకుల్లో మొత్తుకుంటుంటే కూడా కొందరికి శవిన పట్టదు కావచ్చుల్లా. వాళ్ళు చెప్తారు, మనం చేసేది చేద్దాం అనుకొని ఆగమైతుంటారు. గట్లనే ఒక తీస్ మార్కాన్ ఎంత కథ చేసిండో చూడుండ్రి. నీ సిగ్గులేని ముఖంలో చెప్పు. అవు చెప్పంగానే చెప్పిరికింది కదా పట్టాల్లా, అది తీసుకొని అటు పోయిండు. ఉండు ఉండు అటే ఉండు రాకిటు అని ఇటు ముఖాన పోలీస్ అయినా తిడతనే ఉన్నాడు. ట్రైన్ మిస్ అయితే మళ్ళీ జీవితంలో రాదనుకున్నాడో, లేకుంటే టికెట్ పైసలు వేస్ట్ అయితే అనుకున్నాడో గాని
ఇక చూడుండ్రి జస్ట్ అంటే జస్ట్ మిస్సింగ్ లా ఎట్లా తప్పించుకున్నాడో. దెబ్బకు పోలీసారుకు కిరిమిలేసి ఒక్కటి వీకిండు దౌడ పొంటి దంచు ఇంకో 4 అందుకున్న తప్పు కాదు. నీ సోయి ఉన్నదా అసలు ఆయనకి ఇంతనన్నా? అరే అట్లా పట్టాలు దాటి అచ్చుడే తప్పంటే మీదికెంచి రైలు వస్తున్నప్పుడు ఆగలనన్న ఇది ఉండదా అనుల్ల మనిషికి? ఏమన్నా ఎటమాటమైతే ఏంది పరిస్థితి? ఉత్తుత్తగా పానం పోయే కథనా? మరి ఇది ఎక్కడ జరిగిందో ఏం కథనో గాని పబ్లిక్ ఎవ్వరే గాని ఇట్లా పట్టాలు దాటొద్దు, రైలు వస్తున్నదని ఉరుకులాడొద్దు, ఎక్కే కాడ దిగే కాడ అంటే చాలా జాగ్రత్తగా ఉండుండ్రి, సరేనా? చూడు మా వాళ్ళని చూడన్న ఇవాళ ఎట్లా కొడతారో. మీ టీం కు సుక్కలు కనిపించాలి. మీ వాళ్ళ పంచను మొన్నటి ముచ్చట వేర్లే అన్న. యాక్చువల్ గా మొదటి నుంచి అది కాని పనే అనుకున్నాం. కాకుంటే మా మిలన్ వచ్చిన తర్వాత జర్ర హోప్ వచ్చింది. లాస్ట్కు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. ఏం చేస్తాం? అయినా ఆ మిలన్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాకపోతే లాస్ట్ లో దీపుకి ఇస్తే సరిపోయేది కదా. అయిపోయిన తర్వాత ఏడుకోవచ్చు మళ్ళా. ఏడుపు అంటే ఏడువరా అన్నా. మరి మిలన్ ఎంత కాన్ఫిడెన్స్ తో ఉండేది తెలుసా? ఏం చేస్తాం, కుదరలేదు. కానీ ఇప్పుడు ఇవాళ టీం అట్లుండదు చూడు. క్రికెట్ గురించే కావచ్చు వీళ్ళు మాట్లాడుకునేది. ఎంతైనా ఐపీఎల్ కాలం కదా, ఏ ఇద్దరు కలిసినా గిట్లనే ఉంటాయి ముచ్చట్లు. ఏ టీం అయినా కానీ మా వాళ్ళదే పైచి పక్క. ఇది అంత సీన్ లేదు. బెట్టు ఆలోచించుకో చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ రాశి ఫలాలల్లా నీకు తిరుగులేదు అని రాసి పెట్టినదట మావానికి. మళ్ళా టెంక మాట మారవద్దు చెప్తున్నా. వీళ్ళకేం పుట్టింది? ఏమో బెట్టింగ్లు పెట్టుకుంటున్నారు. ఒరే రాజేషు, చెప్పు. సిగ్గులేదు గింతనన్న ఐపీఎల్ బెట్టింగ్లు పెట్టేటందుకు. బెట్టింగా ఇంటనే ఉన్నా మీ మాటలు నేను. మా టీం ఎన్ని కొడుతారో చూడు, మా ఓడు 4-5 తీస్తాడు చూడు అంటున్నారు కదా. అంటే కొట్టేటి రన్లు, తీసేటి వికెట్లే కదా. నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ తలకాయ్. క్రికెట్ గురించి కాదు మేము మాట్లాడుకునేది. అబ్బచ్చా, మరి మిలన్, దీపు ఎవలమ్మా? మా టీం మెంబర్స్. అదే మరి క్రికెట్ టీమే కదా. క్రికెట్ టీం ఏంది? ఈ నడమ నేను ఈవెంట్లు చేస్తున్నాను తెలుసు కదా నీకు. ఏవో చేస్తున్నా అని చెప్పినావు. మరి దాని గురించే ముచ్చట. ఒక పెళ్లి ఈవెంట్ వచ్చిందబ్బా. పిల్లగాని సైడు పిల్ల సైడు 2 సైడ్లు కూడా ఫోటోగ్రఫీ నాకే వచ్చింది. దాంట్లో ఒక సైడ్ టీం అన్న చూసుకుంటాను, ఇంకో సైడ్ టీం నేను చూసుకుంటానా. అబ్బచ్చా, దానికి కొట్టుడుకు ఏ సంబంధం? మేమేదో పని తొందరగా కావాలని చెప్పి పోటీ పెట్టుకున్నాం. ఎవరు ఎక్కువ ఫోటోలు తీస్తారు, ఎవరు ఎక్కువ సెగ్మెంట్లు వీడియో కవరేజ్ చేస్తారు అని. మరి రాశి ఫలాలు ఎందుకు వచ్చినాయి నడిమిట్లా? రాశి ఫలాలా? ఓ మావోన్ రాశి ఫలాలల్లా తిరుగులేదు అని ఉన్నది అన్నానా? మా టీంలో ఒకడు ఉన్నాడులే, ఆ పిచ్చోడు రోజు పొద్దున్న లేవగానే దినఫలాలు చదువుతాడు. అంటే మీరు క్రికెట్ బెట్టింగ్ గురించి కాదు అయితే మాట్లాడుకునేది. సజ్జనార్ సారు బెట్టింగ్ల గురించి ఒక పోస్ట్ పెట్టిండు. అది చూసి మీరు కూడా అట్లా మోసపోతున్నారేమో అని డౌట్ వచ్చింది. మోసం? ఏం మోసం? ఐపీఎల్ ప్రిడిక్షన్ పేరు మీద ఆన్లైన్ లో ఒక స్కామ్ నడుస్తుందట ఇప్పుడు. ఏం స్కామ్? టాస్ ఎవరు గెలుస్తారు, ఏ టీం గెలుస్తుందో ముందే చెప్పేస్తామని నమ్మించి బెట్టింగ్ ఉచ్చులకు దింపుతున్నారట జనాలను. అట్లాంటి ఫేక్ ప్రిడిక్షన్లు నమ్మి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని ఒక పోస్ట్ పెట్టి వీడియో పెట్టిండు సారు. అందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తురట. అట్లాంటప్పుడు వాళ్ళ అకౌంట్లు బ్యాన్ చేస్తే అయిపోతుంది కదా చక్కగా. ఆల్రెడీ అసోంటోళ్ళని గుర్తుపట్టి ప్రొఫైల్ బ్లాక్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకునే పనులు ఉన్నారటలే. మ్యాచ్ లో ఏం జరుగుతుందో ముందే ఊహించి చెప్పేటందుకు వాళ్ళకి ఏమైనా శక్తులు ఉన్నాయా? సిగ్గు తప్పిన వాళ్ళు కాకుంటే. ఎవరన్నా ఇట్లాంటి యాడ్లు చేసినట్టు తెలిస్తే వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చట. అట్లాంటివన్నీ వెనకే బాగా తెలుస్తాయమ్మా. నాకా? అవునయ్యా, రోజు ఇంటర్నెట్ నువ్వే కదా చూస్తుంటావు. ఇట్లాంటి ఏదన్నా కనపడితే కంప్లైంట్ చేయొచ్చు అని. అట్లా చెప్పు, వినేటోళ్ళకు వేరేలాగా అర్థమవుతుంది. సర్లే గాని ఇంతకు వార్త ఏంది అలా? సినిమా అంతా చూసి సినిమా పేరేంది అని అడిగినట్టున్నది నీ ముచ్చట. ఇంతసేపు నువ్వు చెప్పిందే వార్త. బా, ఏమన్నా పని తప్పించుకుంటావారా అన్న? టైం అవుతున్నది, మన ఈవెంట్ కి అన్ని సర్దుకోవాలి. నడువు ముందు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకుంది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.